ఇలా గనక మనం జొన్న సూప్ చేసుకొని తాగినట్లయితే అబ్బా ఆ సూప్ రుచే వేరండి, చాలా బాగుంటుంది. మన ఒంటికి చలవ చేస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. మన బాడీ ఉక్కులాగా తయారవ్వాలన్నా ఇలా జొన్న పిండితో చేసిన సూప్ చేసుకొని తాగాలండి, చాలా బలాన్ని అయితే ఇస్తుంది. పిల్లల కాంచి పెద్దల వరకు అన్ని వయసుల వారైతే ఈ సూప్ని తీసుకోవచ్చు. మరి నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనప కిచెన్. ఇవాళ మనం ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే వెయిట్ లాస్ రెసిపీ జొన్న పిండితో సూప్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ వరకు అంటే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే జొన్న పిండి తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు తీసుకున్నాను. అలాగే లేతగా ఉండేటి కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం జొన్న పిండిలోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. నీరు వేసుకొని పిండి ఎక్కడ ఉండలేకుండగా మనం పిండిని కలుపుకొని సూప్ లాగా అంటే కొద్దిగా పలుచగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిలో ఎక్కడ ఉండలేకుండగా ఇలా కాస్త పలుచగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు బాగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మరీ ఎక్కువగా వేయించుకోకండి, కొద్దిగా అల్లంలోని పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత బీన్స్ ముక్కలు, మీ దగ్గర బఠానీలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మనం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. అంతే, వీటిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కాస్త వేయించుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోరాదు. ఆ తర్వాత ఇప్పుడు కరివేపాకు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోని అంతా పచ్చివాసనపై కాస్త మధ్య వరకు కల్పించుకోవాలండి. మరి మెత్తగా ఉడికించుకోరాదు, మనకి ఇక్కడ హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇది హిమాలయ సాల్ట్ అండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా హాఫ్ కుకింగ్ అయిన తర్వాత అంటే కూరగాయ ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఏవేవి ఎంత వేసాను అనేది మెజర్మెంట్ అయితే ఇస్తానండి, ఇంగ్రీడియంట్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్లో ఇస్తాను. ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలని అంటే బాగా ఉడకాలన్నమాట. ఎసురు రావాలి. ఎసురు వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఎక్కడ పిండి ఉండలేకుండా మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కాసేపు మూత పెట్టించుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని మనం ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇలా సూప్ను బాగా ఉడికించుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే జొన్న సూప్ రెడీ అయిపోయింది. మరి ఈ సూప్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసుకొని తిన్నట్లయితే చాలా మంచిగా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.